తొలినాళ్ళలోనే వ్యతిరేకించిన ఆయన అనంతపురం కమ్మ భవన్లో జరిగిన ఒక ఫంక్షన్ కూడా హాజరైతే కూడా ప్రేక్షకులతో పాటు అంత కార్యకర్తలతో పాటు ఆయన కూడా కిందనే కూర్చున్నాడు. పార్టీ పెద్దలంతా కూడా పైకి పిలిస్తే కూడా రాలేదైనా. ఆఖరికి మంత్రి గారైన పరిటాల సునీతమ్మ గారు ఆయనకు సముదాయించి పిలిచేంత వరకు రాలేదు. అప్పుడు పూర్తి స్థాయిలో మీ మీద వ్యతిరేకత ప్రదర్శించారు. ఆయనకు ఎందుకు మీరంతే అంత కసి పెంచుకున్నారు? నాకు తెలియదు ఆ విషయాలు. ఆయన అంటే కసినో అభిమానం అనేది నాకైతే తెలియదు. మనమైతే పార్టీలో కలిసి పనిచేసాం, గతంలో కూడా కలిసి పనిచేసాం, రాబో రోజుల్లో కూడా కలిసి అవసరం కలిసి పనిచేస్తాం. ఇన్ని వైరుధ్యాల మధ్య అభివృద్ధి సాధించడం సాధ్యమంటారా? వైరుధ్యాలు ఏం లేవు కదా, ఎక్కడ ఉండే వైరుధ్యాలు? అంటే గతంలో మీరు వైసీపీలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ విషయం మీరు ఎన్నోసార్లు ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ప్రోటోకాల్ పాటించడం లేదు అధికారులు. ఏ కార్యక్రమం జరిగినా ఆయన టీడీపీ ఇన్ఛార్జికి మాత్రం చెప్తున్నారు, నాకేం చెప్పడం లేదు విషయాలు, ప్రోటోకాల్ విషయంలో పట్టించుకోవడం లేదు కూడా అధికారులు అని చాలాసార్లు కూడా మీరు జిల్లా మీటింగ్లలో కానీ చాలా ఫిర్యాదులు కూడా చేశారు మీరు అసలుకి. అయితే ప్రస్తుతం అదే పంతా కొనసాగుతోంది. అధికారుల విషయంలో అయితేనేమి కందికుంటదే పైచేయి ఉంది. అత్తార్ చాంద్ బాషా గారు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయన మాట చెల్లుబాటు కావడం లేదనేది ఇక్కడ ఉంది. ఇదైతే వాస్తవం కాదు. కొంతమంది అదే చెప్తున్నాను కదా, ఏదో విధంగా మాట్లాడుతూ ప్రజలు టీ హోటల్ దగ్గర కలిసినప్పుడు 10 రకాలుగా 10 మాటలు అనుకుంటుంటారు. అవన్నీ వచ్చి ఏదో అదే జరిగిపోతా ఉందని చెప్పి అనుకుంటే మాత్రం వాస్తవం అయితే కాదు. ఒక కానిస్టేబుల్ని బదిలీ చేయాలన్నా కందికుంట ప్రసాద్ అనుకుంటే చేస్తాడు తప్పితే ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా అనుకుంటే ఏమీ కాదు. కానిస్టేబుల్ని కాదు కదా, హోంగార్డ్ని కూడా తీయించలేడు ఆయన అంటున్నారు. అది ఎవరైతే నాకైతే ఇంతవరకు చెప్పలేదు. మీకు ఎవరైనా చెప్పారో వాళ్ళ పేరు చెప్తే వాళ్ళకి పిలిచి అడిగి నేను మాట్లాడి నేను ఎవరికి బదిలీ చేయాలో వాళ్ళకి అడిగి కావాలంటే బదిలీ చేయిస్తా. అంటే ప్రస్తుతం ఈ విషయాలన్నిటిపైన అంటే కందికుంట ప్రసాద్ అంటే మీరు కలుపుకొని పోవాలని చూస్తున్న కందికుంట ప్రసాద్ మీతో కలిసి రావడానికి సిద్ధంగా లేరన్నది అందరికీ తెలిసినది. ఇది రహస్యం ఏమి కాదు. అయితే ఈ విషయాలపైన మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారా? ఈ యుద్ధాల మధ్య అధిష్టానం నుంచి మీకు ఎలాంటి మద్దతు లభిస్తోంది? అధిష్టానం జనచైతన్య యాత్రలు చేసుకొని పోమని చెప్పింది. ఆ యొక్క దీంట్లో నేను జనచైతన్య చేసుకొని పోతున్నాను. అధిష్టానం నిర్ణయం, అధిష్టానం ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉండడం చేస్తాను. ఇక్కడ ఆ పరిస్థితి అది కాదు. ఏం చేయాలన్నా మీరు చేయడానికి ఒక ఎమ్మెల్యేగా మీరు చేయడానికి సిద్ధం. ఒక రోడ్డు విషయం అయితేనేమి, ఒక అధికారి విషయం అయితేనేమి, ఏ డెవలప్మెంట్ విషయం అయితే మీరు ఎడ్డమంటే తడ్డమనే రకం ఆయన ఉన్నారు. ఎలాంటి పరిస్థితులలో అభివృద్ధి చేయాలంటే మీకు అధిష్టానం నుంచి సపోర్ట్ కావాలి. ఫండింగ్ అడిగినా ఇంకోటి అడిగినా కూడా ఒక డెవలప్మెంట్ చేయాలన్నా కూడా అధిష్టానం నుంచి మీకు పూర్తి స్థాయిలో మద్దతు ఉన్నప్పుడే మీరు అభివృద్ధి సాధించగలరు. ఈ నేపథ్యంలో అధిష్టానం నుంచి మీకు ఎలాంటి మద్దతు లభిస్తోంది? అధిష్టానం అయితే పూర్తి స్థాయి మద్దతు ఉంది. అన్ని రకాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఏ విషయంలో కూడా పోయి అడిగితే ముఖ్యమంత్రి గారు కాదని చెప్పడం లేదు. మొన్న కూడా మైనార్టీల సంక్షేమం కోసం, మసీదు మరమ్మతుల కోసం దాంట్లో 2 కోట్లు కావాలంటే తక్షణమే శాంక్షన్ చేశారు. కొన్ని రోడ్స్ ఆల్టరేషన్ కోసం పెడితే ప్యాచ్ వర్క్ల కోసం దాన్ని కూడా శాంక్షన్ చేశారు. త్రాగునీటి సమస్య ఉందని చెప్పిన తర్వాత త్రాగునీటి సమస్య కోసం కూడా ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా నియోజక అభివృద్ధి కోసం కూడా 2 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మనం అధిష్టానాన్ని, ముఖ్యమంత్రి గారిని ఏది అడిగినా కూడా నియోజక అభివృద్ధి కోసం కాదని చెప్పకుండా చేస్తున్నారు. అంటే కందికుంట ఒకవేళ అడ్డుపడినా అతన్ని ఖాతరు చేయకుండా మీకు సహకరించే అవకాశం ఉందంటారా? అది ఖాతరు చేయాలా లేదా అనేది అధిష్టాన నిర్ణయం అండి. నాకైతే అధిష్టానం నుండి నాకు పూర్తిగా మద్దతు ఉంది. అధిష్టానం నేను ఏమి అడిగినా కూడా అభివృద్ధి కోసం కాదనకుండా చేస్తూ ఉంది. అదే నాకు కావాలి. నేను అత్తార్ చాంద్ బాషా, కదిరి ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.